హాయ్ అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెల్కమ్ టు వర్ణిక టైలరింగ్ అండ్ మగ్గం. ఇప్పుడు నేను చెప్పేది సింగిల్ పీస్లో అంబ్రెల్లా గౌన్ ఉంటుంది కదా, ఆ గౌన్ మాట. నెక్ వచ్చేసి అంటే ఇది కోన్ షేప్లో వేసుకోవాలి. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అండి. షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టాను. ఇది కోన్ షేప్లో వేసుకుంటారన్నమాట. అంబ్రెల్లాకి మనం పరుచుకునేది కోన్ షేప్లో రావాలి. ఇది నేను ఫుల్ లెంత్ మీకు చూపిస్తాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్ పెడుతున్నాను. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. చూడండి, నేను ఫస్ట్ మనం స్ట్రైట్గా ఒక లైన్ మామూలుగా డ్రా చేసుకుని 2 ఇంచెస్ నెక్ పెట్టుకుని 2.5 ఏమో షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ కోసం 5 ఇంచులు. మనకి బాడీ లూజ్ వచ్చేసి 6.5 అంటే 26 లూజు. 26ని బై 4 చేస్తే మనకి 6.5 వస్తుంది. 6.5 ప్లస్ ఖర్చు కోసం ఒక 2.5, అదే 2 ఇంచులు పెట్టుకుని మనకి బాడీ పొడవు ఉంటుంది కదా, బాడీ పొడవు కోసం 9 ఇంచులు పెట్టండి. చూడండి, నేను ఎలా అయితే మార్క్ చేస్తానో బాడీ లెంత్ కోసం 9 ఇంచులు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న దగ్గర నుంచి బాడీ లూజ్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, అక్కడ నేను 9 ఇంచులు పెట్టాను కదా, దాని నుంచి ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. చేసిన తర్వాత మనకి ఇప్పుడు బాడీ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ వచ్చింది కదా, అదే 6.5 వచ్చింది కదా. 6.5 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాం కదా, దాంట్లోంచి ఆ 2 ఇంచెస్ ఏదైతే ఉందో అక్కడ మనకి పైన ఉన్నంత లూజు మనకి పొట్ట దగ్గర ఉండదు కదా, దానికోసం ఆ నడుము దగ్గర ఒక 1/2 ఇంచు చూడండి నేను మార్క్ చేసినట్టు మార్కింగ్ చేసుకుని డ్రా చేసుకోండి. ఓకేనా? మీరు అలా డ్రాయింగ్ అనేది వేసుకున్న తర్వాత ఏదైతే మనకి 1/2 ఇంచ్ వచ్చింది చూసారా, అలా డ్రా చేసుకున్నాక చంక లోతు ఉంటుంది చూడండి, చంక లోతు కోసం 1.5 చంక లోతు పెట్టుకుని మార్కింగ్ చేసుకుని రౌండ్ అనేది గీసుకోండి. ఓకేనా? రౌండ్ గీసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ ఉంది కదా, నెక్ ఇందాక 2 పెట్టాము, నెక్ డీప్ కోసం ఒక 3 ఇంచెస్ పెట్టుకోండి. నెక్ డీప్ వచ్చేసి అంటే ఫ్రంట్ టు బ్యాక్ కూడా నేను నెక్ డీప్ అనేది 3 ఇంచెస్ పెట్టాను. ఎందుకంటే ఇది మనకి అంబ్రెల్లా కదా, నెక్ దగ్గర సాగుతుంది అన్నమాట, దానికోసం 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనం 3 ఇంచెస్ పెట్టుకుని వెనకాల కావాలంటే ఉక్స్లు అవి వేసుకోవచ్చు, జిప్ కానీ. మనకి బాడీ పొడవు అయిపోయింది. ఇక్కడ అంబ్రెల్లా పొడవు ఉంటుంది కదా, గౌన్కి కింద వచ్చే అంబ్రెల్లా పొడవు వచ్చేసి 24 ఇంచెస్. కరెక్ట్గా మనం ఇందాక 9 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసిన దగ్గర నుంచి కిందకి పట్టుకుని 24 ఇంచెస్ మార్కింగ్ అనేది చేసుకోండి. చేసిన తర్వాత రౌండ్ కోసం మనం పైన అంటే బాగా పైన మనం ఒక గీత గీసాం కదా, దానికంటే పైనుంచి ఎంత వస్తుందో ఒకసారి మార్కింగ్ కోసం కొలుచుకోండి. ఇది నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ మార్కింగ్ అయితే చూడండి. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసి 41 ఇంచెస్ వచ్చింది. ఆ 41 ఇంచెస్ని నేను రౌండ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఆ 41 ఇంచెస్కి మనం ఒక స్కై బ్లూ కలర్తో మార్క్ పీస్తో పెట్టాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్కింగ్ అనేది చేసుకుని ఆ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకున్నట్టుగానే గీసేయండి, కలిపేయండి. నేను మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ 41 ఎందుకు వచ్చిందని డౌట్ వస్తుంది కదా, మనకి 9 ఇంచెస్ అక్కడ మనం 6.5 దగ్గర ఒక మార్కింగ్ చేసాం కదా, 2 ఇంచెస్కి 1/2 అని, అక్కడి నుంచి అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసేయండి. చూడండి, మనకి ఆ రౌండ్ ఏదైతే ఉందో అక్కడ క్రాస్గా పట్టుకుని ఆ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఇక్కడ ఎందుకు, ఆ క్లాత్ పైనుంచి ఎందుకు 41 వచ్చింది అని మా స్టూడెంట్స్కి డౌట్ వచ్చింది. దానికోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానని అన్నాను. చూడండి, మనకి ఇప్పుడు మ్యాథ్స్లో కాంపాస్ ఉంటుంది కదా, ఆ కాంపాస్తో పెన్సిల్ పెట్టి ఒక రౌండ్ కింద గీస్తాం చూడండి. మనం రౌండ్ రావాలంటే కాంపాస్ పెట్టుకుని రౌండ్ మార్కింగ్ ఎలా చేస్తామో సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేయాలంటే, ఇది అంబ్రెల్లా అన్నాను కదా, మనకి ఫస్ట్ ఇక్కడ నెక్ ఇక్కడ మనకు నడుము ఉంది, ఆ నడుము దగ్గర 9 ఇంచులకి అక్కడ పట్టుకుని అదే మార్కింగ్ చేసామనుకోండి, కరెక్ట్గా రాదన్నమాట, ఎగుడు దిగుడు కింద వచ్చేస్తుంది క్లాత్ అనేది. అదే ఇక్కడ మనకు వచ్చిన 9 ఇంచెస్ పైన మనం షార్ప్గా ఉంది చూసారా, అక్కడి నుంచి కూడా మనం చూడండి అలా చేస్తే ఎగుడు దిగుడు వస్తుంది అన్నమాట.
కానీ అక్కడ పైన చూడండి మనం ఒక పాయింట్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, పెన్సిల్కి పెట్టుకుని మనం ఎలా అయితే చేసేటోళ్ళం సర్కిల్ గీయడానికి ఒక పాయింట్ పెట్టి మధ్యలో రౌండ్ తీసేవాళ్ళం కదా. చూడండి ఇప్పుడు రౌండ్ అలా తీసేవాళ్ళం కదా, నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అందుకని ఆ పైన షార్ప్ దగ్గర మనం పెట్టుకుని ఆ రౌండ్ తీసుకుంటే క్లియర్గా వస్తుంది అన్నమాట అండి. అందుకే ఆ పైన ఒక పాయింట్ పెట్టి ఇది 9 ఇంచెస్ ప్లస్ ఆ పైన మనకు వచ్చినది కలుపుకుని ఇక్కడ కింద మనకు వచ్చిన 24 ఇవి కలుపుకుంటే మనకి 41 ఇంచెస్కి వచ్చిందన్నమాట మనకు కావాల్సిన పొడవు. అందుకని 41 అలా మార్కింగ్ చేసుకున్నాను. ఓకేనండి, అందుకే క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది గౌన్కి కటింగ్ చేశాక చూడండి మీరు, ఇది సింగిల్ కట్ మాట, సైడ్ని ఒకటి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పైన అంటే ఇక్కడ కాదంటే ఇంకా షార్ప్గా ఉంటుంది కదా, కోన్ షేప్కి మనం షార్ప్గా వేస్తాం కదా, అక్కడ పెట్టి రౌండ్ అనేది మనం తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో యాస్టిస్ అలాగే మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడండి మనం ఎలా అయితే చేస్తామో మార్కింగ్ పైన కట్ చేసేయండి, సరిపోతుంది మనకి. ఇలాగ గౌన్ అనేది బాగా నీట్గా వస్తుంది. ఇంకా సైడ్ని మనకి హ్యాండ్స్ అవి వేసుకుని నెక్ పీస్ వేసుకుంటే చాలు అన్నమాట. నెక్ నేను రౌండ్ కట్ చేస్తున్నాను. అంటే అంబ్రెల్లా గౌన్కి పైన ఒక ముక్క కింద ఒక పీస్ అలా యాడ్ చేస్తాం కదా, అలా కాకుండా ఇది డైరెక్ట్ అన్నమాట. ఇంక సైడ్ని అటు ఇటు జాయిన్ చేసుకుని కిందన జిగ్ జాగ్ చేసుకుంటే పీకో చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం క్లాత్ అనేది 3 మీటర్స్ క్లాత్ తీసుకున్నాము. కొంచెం పన్నా అనేది ఎక్కువ ఉన్న క్లాత్ అన్నమాట. అందుకే ఇది గౌన్ వచ్చేసి ఒక 6 ఇయర్స్ పిల్లలకి సరిపోయే గౌను, 5 to 6 ఇయర్స్ పిల్లలకి సరిపోయే గౌన్ మాట ఇది. ఓకేనా, క్లియర్గా ఉంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.